మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఉపాధ్యాయులను విద్యార్థులు, అధికారులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైందని, దేశం అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయుడి బాధ్యత ఎంతగానో ఉంటుందని, విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల బాధ్యత ఎంతగానో ఉంటుందని ఎంఈఓ యాదగిరి అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు చేస్తున్న సేవలను కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి నుండి ఒక రాష్ట్రపతికి ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయులకు ఆదర్శనీయుడని ఈ సందర్భంగా వారు అన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న అర్చనను అధికారులు ఘనంగా సన్మానించారు. కమలం పువ్వులాంటి మా యాదగిరి సారు, కస్తూరి పువ్వులాంటి సాంబయ్య సారు, పూలు మంచి పూల పరిమళాలు, మాల మంచి పూల స్వరాలు, మల్లె పువ్వులాంటి మా వెంకట స్వామి సారు, బంతి పువ్వులాంటి మా శ్రీనివాస్ సారు, పూలు మంచి పూల పరిమళాలు, మాల మంచి పూల స్వరాలు. మోడిఫై అవుతారు కానీ గురువు మాత్రం ఎప్పుడు అదే దేశాన్ని ప్రెసిడెంట్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, మంచి ఎకనామిస్ట్ కావచ్చు, అందరి గురువుల చేతిలోనే కదా తయారైంది. గురువుల చేతిలోనే కదా ఒక శిల్పంగా రూపుదిద్దుతున్నారు వాళ్ళు. కానీ గురువు మాత్రం అదే కుర్చీలో కూర్చుంటారు. కానీ ఎప్పుడు గురువు ఫీల్ కావాలి. గురువు ఆల్వేస్ ప్రౌడ్ గా ఉంటారు. అమ్మ మై స్టూడెంట్ ఈజ్ ఎ సైంటిస్ట్, మై స్టూడెంట్ ఈజ్ ఎన్ ఇంజనీర్, మై స్టూడెంట్ ఈజ్ ఎ డాక్టర్. సో దట్ ఈస్ గురు. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన కదా, శ్రీరాముడికి కూడా గురువు ఉన్నారు, వశిష్ఠుడు అండ్ విశ్వామిత్రుడు. శ్రీకృష్ణుడికి కూడా గురువు ఉన్నారు, సాందీప మహర్షి. ఇలా దేవుళ్ళకే గురువులు అవసరం వచ్చింది. మరి అవసరం మనమెంత గురువు ఉండద్దా మనకి? మీకు ఒక గురువు సాహిత్యం వేయాలని చెప్పి కాన్సెప్ట్ తోటి అనుక్షణం ఒక చక్కటి డిసిప్లిన్ తోటి ఉండాలని చెప్పే విన్నాను. అది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా అర్చన మేడంకు ప్రత్యేకంగా అభినందనలు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై ఆ పరిమళం అక్కడ రాకపోయిన పువ్వు యొక్క పరిమళం మనకి ఇక్కడ తెలిసింది. ఎంత పువ్వుల మీద మన చక్కటి మాల, ఒక అక్షరమాల తయారు చేసి అందరి పేరులో వేసేసింది. మరి చాలా ఇక్కడ ఇచ్చే ప్రతి మాట కూడా చాలా విలువైంది. ఎవరు మాట్లాడినా కానీ ఇది పిల్లలు కావచ్చు. మీకు ముఖ్యంగా బాణిశ్రీ మేడం మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తుంది. పర్ఫెక్ట్గా ఎట్లా ఎదగాలి, సంపూర్ణమైన వ్యక్తిగా ఎట్లా ఎదగాలని చాలా విషయాలు చెప్పింది. మా మేడం మాట్లాడుతుంది. అర్థమైన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అర్థం చేసుకోండి. మేడం పోటీగానే తయారు కావాలి. ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు చాలామంది ఎదగాలి. ఎందుకంటే ధారాళంగా మాట్లాడుతూ మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా ఇంగ్లీష్ భాష పట్ల ఉత్తేజితం చేస్తుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. నేను చాలా గర్వపడుతున్నాను. మంచి స్టాఫ్ దొరికింది వెల్దుర్తికి అని చెప్పుకోవడానికి. ఎందుకంటే నేను ఇక్కడ 10 సంవత్సరాలు చేసిన కాలంలో ఒక 20 మందిని స్టాఫ్ ఉండేవాళ్ళం. ఒక నిబంధనలతో పనిచేస్తూ పిల్లలు చాలా విజయాలు సాధించడం జరిగింది. మరి ఆ చరిత్ర మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చింది అని పునరావృతమవుతుందని నాకు అర్థమవుతుంది.
ఒక సర్వేపల్లి గురించి మనం 2 మాటలు చెప్పుకోవాలి. మీరు లాస్ట్ మాట్లాడుతూ బిడ్డ సర్వేపల్లి గారి గురించి మాట్లాడుతూ బెనారస్ యూనివర్సిటీలో పనిచేసి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారని చెప్పి మేడం చెప్పింది వాణిశ్రీ మేడం. అయితే దానికన్నా ముందు మైసూర్ యూనివర్సిటీలో ఆయన ఎటువంటి పిల్లలకు అభిమానాన్ని ఎట్లా పొందిందడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మైసూర్ యూనివర్సిటీలో పనిచేసిన కాలం లోపల బెనారస్ యూనివర్సిటీకి కలకత్తాకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అయితే బెనారస్ యూనివర్సిటీకి పోతున్నారు అన్న సాధారణ గౌరవంతో విద్యార్థులందరూ అతన్ని సాగనంపడానికి స్టేషన్ వరకు వస్తాం సార్ అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. ఎట్లా వెళ్ళారు? ఒక బండికి అలంకారం